సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. చివరి కౌన్సిల్ సమావేశంలో నిధులు దుర్వినియోగం చేశారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. కోటాను కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. గతంలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పినాం, ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వచ్చినప్పుడు చెప్తే అది ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఆ రెండింటి బిల్లులు కలిసి ఈసారి పెట్టిర్రు. దగ్గర 7 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. సిబ్బందికి జీతాలు ఇవ్వమంటే ఇవ్వట్లేరు. వెహికల్ కొంటారు. ఉన్న వెహికల్ రిపేర్లు ఉన్నాయి. 8 బండ్లు రిపేర్లు ఉన్నాయి. మళ్ళీ 3 బండ్లు తెచ్చారు. డీజిల్ లేదంటారు. వాటికి రిపేర్లకు కావాలని ప్రతి 2 నెలలకు ఒకసారి 97,000 రూపాయలు బిల్లులు పెడుతున్నారు. కానీ బిల్లులు మాత్రం అవుతున్నాయి, కానీ వెహికల్ ఆన్నే ఉంటుంది. ప్రతి మాట జేసీబీ నడిచిందంటారు. ఏ మాట జేసీబీ నడవలే, మొక్కలు నాటలే. అన్నిటికి బిల్లులు లక్షల మీద, కోట్ల రూపాయల మీద పెడుతున్నారు. దీని మీద మేము నిరసనగా మేము బయటికి వెళ్తున్నాం. గతంలో కూడా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వస్తున్నారు. ఇదే విషయం మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పారు. 10-12 మంది వర్కర్లను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకునే దుర్బుద్ధితో ఉండే మా మున్సిపాలిటీ వాళ్ళు. దాని మీద కలెక్టర్ గారు సీరియస్గా ఏ ఒక్కరిని కూడా తీసేయద్దు, అంత పేదోళ్ళు అనే దాని మీద అది పోయిందిగా, అది పక్కకు పెట్టిర్రు. ఇప్పుడు కొత్తగా ఈ బిల్లులు పెట్టి వీటి మీద డబ్బులు తీసుకోవాలనే ఆలోచన మీద వాళ్ళు చేస్తున్నారు. దీనికి నిరసనగా మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. నేను నిరసన వెళ్తున్నాం. దాంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే భారీ ఎత్తున గొడవ పెట్టుకుంటారు. మీకు విలేకరులకు అనుమతిస్తే మీరు పోయి దాని వీడియో తీసుకోవచ్చు. లేకపోతే ఆ కిటికీ దగ్గర కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళ గొడవలు చూడండి. ఇక్కడ